ఒక ఇన్సిడెంట్ జరిగింది. సర్టెన్ అమౌంట్ అనేది నా దగ్గర మిస్ అయింది. వస్తుంటే ఒక పర్సన్ నా దగ్గరికి వచ్చి, వెల్కమ్ టు జిఎన్ఆర్స్, నా పేరు గోపీనాథ్, ఇది నా సెకండ్ వీడియో అనమాట. సో ఈరోజు టాపిక్ వచ్చేసి, టాపిక్ అంటే ఈస్ ఏ రియల్ ఇన్సిడెంట్ ఇన్ మై లైఫ్ అనమాట. నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తల్లో ఒకరోజు నేను కిరాణా షాప్కి వెళ్తే అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే నాకే జరిగింది. సర్టెన్ అమౌంట్ అనేది నా దగ్గర మిస్ అయింది. అది ఎలా అంటే, నేను నా పని అయిపోగొట్టుకుని నేను నడుచుకుంటూ వస్తుంటే ఒక పర్సన్ నా దగ్గరికి వచ్చి, బ్రో ఇక్కడ ఏటీఎం ఎక్కడ అని అడిగాడు. అడిగితే నేను చెప్పిన అనమాట, బ్రో కొంచెం 200 మీటర్స్ ముందుకు వెళ్తే అక్కడ ఒక ఏటీఎం ఉంది, అక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకో బ్రో అని చెప్పిన. అయితే ఆ ఏటీఎంలో తను ఏం చెప్పాడంటే, నేను ఆల్రెడీ విజిట్ అయ్యాను ఆ ఏటీఎంకి, అక్కడ 500 నోట్సే వస్తున్నాయి, నాకు కావాల్సింది 100 నోటే అని చెప్పాడు. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకో ఏటీఎం ఉంది, అక్కడికి వెళ్ళి ట్రై చేయని చెప్పిన. చెప్తే అతను నాతో ఏమన్నాడంటే, బ్రో నాకు అర్జెంట్గా మనీ కావాలి బ్రో, నీ దగ్గర ఏమైనా ఉంటే నేను ఫోన్పే చేస్తా, ఆ మనీ నాకు ఇవ్వండి బ్రో అని చెప్పాడు. నేనేం చెప్పినా అంటే, ఓకే సరే బ్రో, నాకు కూడా ఫోన్పేలో క్యాష్ కావాల్సి వచ్చి నేను అతనికి మనీ ఇస్తే అతను ఏం చేశాడంటే, నా దగ్గర ఉన్న మనీ తీసుకొని, అది తీసుకున్న మనీ తర్వాత నాకు ఫోన్పేలో నా నెంబర్ కొడితే నా పేరు వచ్చింది. అతను ఏం చేశాడంటే ఫోన్పే చేశాడు. ఆ గ్రీన్ కలర్ టిక్ అనేది ఒకటి వచ్చింది అనమాట. ఫోన్పేలో గ్రీన్ కలర్ టిక్ వచ్చిందంటే అమౌంట్ అనేది మనకు వచ్చినట్టు. సో నేనేం చేశాను అంటే, నా ఫోన్ తీసుకొని చెక్ చేసుకునే లోపల అతను వెళ్ళిపోయాడు. సడన్ గా బైక్ స్టార్ట్ చేసుకుని, నాకు అర్థం కాల. బ్రో అని పిలుస్తున్నా కానీ అతను వెళ్ళిపోతున్నాడు. నేను ఒకసారి వెళ్ళి ఒక 2 minutes అయినా చూద్దాంలే అని చూస్తున్న, ఫోను రాలా. ఇంకా ఒక 1/2 hour అయినా కూడా చూశాను, రాలా. నేను లిటరలీ షాక్ అయిపోయాను అనమాట, ఏంది ఇలా జరిగిందని. యాక్చువల్లీ నా ముందరే ఫోన్పే ట్రాన్సాక్షన్ చేశాడు, అది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయినా గ్రీన్ టిక్ అనేది కూడా వచ్చింది అనమాట, అంటే ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయినట్టు. తర్వాత నేను చూసుకుంటే నా ఫోన్పేలో మనీ రాలా, అది నాకు అర్థం కాల. అలా 2 days 1 day చూశాను. ఫోన్పే వాడు కంప్లైంట్ చేస్తే ఎలాంటి ట్రాన్సాక్షన్ మీకు రాలేదని చెప్పాడు అనమాట. సో ఇదొక స్కామ్ అని నాకు అర్థమైంది. ఎలా అర్థమైందంటే, ఇదే లిటరల్లీ 2 days ముందల నా రూమ్మేట్లో అతనికి కూడా ఇంతే జరిగిందండి. కాకపోతే నేను చెప్పిన తర్వాత అతను నాకు చెప్పాడు అనమాట, నాకు కూడా ఇలాంటి ఇష్యూ అయింది బ్రో అని. సో ఇదంతా పెద్ద స్కామ్ అని తర్వాత మాకు అర్థమైపోయింది. సో నేను ఆ అమౌంట్ అనేది లాస్ అయిపోయినా. సో ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే, నాకు జరిగిన ఇన్సిడెంట్ మీకు కూడా జరగకూడదని. సో మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి స్కామ్స్ అనేవి చాలా జరుగుతున్నాయి ఇప్పుడు. సో మీరు కూడా ఎవరైనా పబ్లిక్లో ఎవరైనా మీకు కూడా ఫోన్పే ట్రాన్సాక్షన్ చేస్తాను, మాకు మనీ కావాలంటే మీరు అసలు చేయొద్దు. సో బీవేర్ ఆఫ్ స్కామ్స్. ఇలాంటి స్కామ్ జరుగుతున్నాయని గవర్నమెంట్ చాలాసార్లు చెప్తూనే ఉంది. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు తెలియకపోవచ్చు, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను చెప్తున్నాను. ఫస్ట్ టైం కనుక ఈ వీడియో మీరు చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్. మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి, ప్లీజ్ సబ్స్క్రైబ్.